కార్తీక పురాణము 1వ రోజు కథ. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను తెలుపుట. శ్రీకరమగు భారతదేశమున గల నైమిషారణ్యము జ్ఞాన సంపన్నులైనట్టి మహర్షులకు నిలయము. పళ్ళు కాయలు పువ్వులతో చెలువొందు వృక్షాలు చెట్లు లతలు, వాటిపై చిలకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరములతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ఇందుకు తగ్గట్టు పశుపక్షాది మృగాలు తమ తమ సహజ వైరాన్ని విడనాడి అన్యోన్యంగా తిరుగుతూ ఆ ఆశ్రమాన్ని ఎంతో రమణీయంగా రాణింపచేస్తున్నాయి. యజ్ఞ యాగాది క్రతువులతో పురాణ ఇతిహాస ప్రవచనాలతో వేదాంగ మీమాంసాది చర్చలతో భూలోక స్వర్గధామంగా ప్రకాశిస్తుంది. అటువంటి మహోన్నత ఋషి వాటికలో సూత మహర్షి సుప్రసిద్ధుడు. వేదాంగ విజ్ఞాన సంపన్నుడు. పురాణ ఇతిహాస చరిత్రలను క్షుణ్ణంగా తెలిసిన విజ్ఞాని. భూత భవిష్యత్తు వర్తమానాలను గుర్తెరిగినవాడు. మధుర మంజుల వచో సామర్థ్యంతో సమస్తము సవిస్తారంగా చెప్పగలిగే మేధావి. సాక్షాత్ భగవత్ స్వరూపుడాయన. ఈ మహనీయుని కారణంగా నైమిషారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది. ఒకానొక దినాన నైమిషారణ్యమున గల ఋషులందరూ సూత మహర్షుని ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుండజేసి అందరొక్కటై వచ్చిన కారణాన్ని చెప్పవలసినదని అడిగాడు సూత మహర్షి. అంత శౌనకుడు సూతునకు నమస్కరించి, మహర్షి, మీ వల్ల మేమెల్లరము సమస్త వేద విజ్ఞానముతోనూ కర్మధర్మ చరణలతోనూ యజ్ఞ యాగాది జప తపములతోనూ వర్ధిల్లుతున్నాము. మీ వల్ల కార్తీక మాస మహత్యమును వినగోరి మీ వద్దకు వచ్చిన వారలము. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసము 30 రోజులు పరిపూర్ణ పర్వదినాల మాసమని, స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతుందని విన్నాము. అంతటి విశిష్టత గల కార్తీక మాస వైనమును యావత్తును వివరంగా విశేషాలతో వివరించి మమ్ము కృతార్థులను చేయవలసిందని వివరించాడు శౌనకుడు. మునిజన శ్రేష్ఠులారా, మీ అభిమతం ఆమోదదాయకం. మీరనుకున్నట్లు కార్తీక మాసం అత్యంత పుణ్యప్రధానమైన మాసము. ఇది హరిహరులకే కాక సమస్త దేవతలకు ప్రీతిదాయమైన మాసము. ప్రతి నెలలోనూ ఏదో ఒక పర్వదినం, కానీ ఈ కార్తీక మాసం పర్వదినాలమయము. ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నెలవైన ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు కలుగజేయు పవిత్ర మాసము. కర్మ సాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నీలహారాలు పురాణ శ్రవణం జన్మజన్మల పాపాలను హరింపచేసి పుణ్యగతులను సమకూర్చుతాయి. అభీష్ట సిద్ధి కలిగి జీవితం సుఖమయంగా సాగుతుంది. ఇహపరాలందు ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించు మీకు పురాణాన్ని చెప్పటం వల్ల నేను ఉత్తమ గతిని పొందగలుగుతాను. మునులారా, స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ కార్తీక పురాణమును ఆదిలో పరమేశ్వరుడు పార్వతీకి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికిని, చతుర్ముఖుడు నారదుకును, నారదుడు జనక మహారాజుకు, జనక మహారాజు వశిష్ఠునకు చెప్పడం జరిగింది. వశిష్ఠుని కృప వలన ఈ కార్తీక మహత్యమును విను మహద్భాగ్యము నాకు కలిగింది. ఈ పురాణ క్రమాన్ని మీకు వివరించెదను. సావధానముగా విని తరించండని మునిజనులకు సూతుడు ఈ విధంగా కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఒకానొక పుణ్యదినాన వశిష్ఠముని మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజును కలుసుకున్నాడు. రాజర్షికి జనకుడు సముచిత మర్యాదలు చేసి మీరు వచ్చిన విశేషాన్ని వివరించవలసిందిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు. రాజా జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో
సంకల్పించిన యాగానికి వెళ్తున్నాను. యాగార్థమై నీ సహాయాన్ని కోరడానికి వచ్చాను అన్నాడు. అందుకు జనకుడు, మహర్షి, యాగ నిమిత్తం ధనాన్ని, వివిధ సంభావనలను మీరు కోరిన ప్రకారం ఇస్తాను. అంతకన్నా నాకు నా సంపదలకు ప్రయోజనమేముంటుంది అని వినయంగా పలికాడు. మునిజన శ్రేష్ఠ, నాకు చిరకాలంగా ఒక కోరిక ఉంది. ధర్మార్థ కామమోక్ష ప్రదాయకము, సర్వపాప హరణము అయిన కార్తీక మాస మహత్యాన్ని వినగోరుతున్నాను. నా యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చెయ్యవలసిందని వశిష్ఠమునిని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సు, భక్తి కలిగిన వారికి ఇటువంటి కోరికలు కలగడం సహజం. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైన రోజులు. ఈ మాసంలో చేయు జప, తప, స్నాన, దాన, వ్రతాదులు అనంతమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. స్కాంద పురాణంలోనూ పద్మపురాణంలోనూ ఈ కార్తీక మాస గొప్పతనం గురించి, ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పబడ్డాయి. ఈ కార్తీక మాసం సూర్యోదయ వేళలో స్నానం చేయడం పుణ్యప్రదం. పరమ పావనమగు గంగాదేవి గంగానది, నదీ తాలూకు కాలువలు, చెరువులు, జలాలంతటినీ అంతర్లీనమై ఉంటుంది. స్నానంతో పరిశుద్ధము, పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు, వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. పితృకర్మలు 7 తరాలకు పుణ్యగతులను కలుగజేస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులకు స్త్రీ, పురుష, బాల, యవ్వన, వార్ధక్య, తరతమ భేదాలు లేవు. జనక మహారాజా, ఈ కార్తీక మాసం 30 రోజులు హరిహరులకు చాలా ప్రీతి అయినట్టి రోజులు. మాసాధిపతి అయిన దామోదరుని పూజ, ఈ మాసము పట్ల ప్రీతిగల కేదారీశ్వరుని వ్రతం ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృపను అపారంగా కలుగజేస్తాయి. సమస్త జలాలలోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్రులు కాగలనట్లు సూర్యోదయ పూర్వమే స్నానం చేయడం ముక్తిప్రదం. దాన ధర్మాలు, సంధ్యావందనాలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము యావత్తు పుణ్యప్రాప్తిని కలుగజేయడమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనస్సుకు స్థిమితాన్ని, సంపత్తిని కలుగజేస్తాయి. జీవితానికి ఆయురారోగ్య, వినయ, విజ్ఞాన, విజయాలను కలుగజేస్తాయి. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కార్తీక మాసం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం, ఉపవాసం ఆచరించడం మోక్షప్రదం. సంపూర్ణంగా ఉపవాసించి సంధ్యావేళ తీర్థప్రసాదాలతో కాలం గడపడం, రాత్రిళ్ళు మాత్రమే ఏకభుక్తం భుజించడం, ఆయాచితంగా పరుల పెట్టినది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జప, తప, పురాణ పఠన, దీపారాధన, క్షేత్ర దర్శనం భక్తితో నిర్వహించడం ఆయురారోగ్యదాయకం, మోక్షకారకం. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. కార్తీక పురాణము మొదటి రోజు పారాయణ భాగం సమాప్తము.